వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. రాజమండ్రి రూరల్ కడియపులంకలో జరిగిన పల్లెకు పోదాం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీతో పొత్తు, సీట్లు విషయంలో అమిత్ షా, నడ్డా, చంద్రబాబునాయుడుతో చర్చలు అనంతరం అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తారనేది ప్రకటన చేస్తారని అన్నారు. అలాగే ఇటీవల కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఎంపికైన అభ్యర్థుల జాబితాల వార్తలు అన్నీ అవాస్తవాలేని ఆయన అన్నారు. బీజేపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించే ప్రక్రియ పార్లమెంటరీ బోర్డు ప్రకటిస్తారని, అప్పటివరకు ఎటువంటి వార్తలను నమ్మవద్దని సోము అన్నారు. అనంతరం కడియపులంకలో బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో బూత్ కమిటీ సభ్యులకు ఎన్నికలలో పార్టీ వైపు ప్రభావితం చేయడానికి చర్యలు ఎలా తీసుకోవాలో వివరించారు. గ్రామ ప్రజలతో మమేకమై కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. గ్రామాల్లో బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల ఏర్పాటుతో పార్టీని బలోపేతం చేసి రానున్న రోజుల్లో బీజేపీ బలమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి మోదీ చేస్తున్న పథకాల వివరాలను వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగులపల్లి వీరబాబు, కటికలపూడి వెంకటేశ్వరరావు, బొరుసు సుబ్రహ్మణ్యం, కడియపులంక హరిహర మహాక్షేత్రం ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ, ఏ శ్రీధర్, గారపాటి తాతబ్బాయి, కరటూరి శ్రీను, చిక్కాల శ్రీనివాసు, పెనుమాక శేషగిరి, కొనగళ్ల బేబీ, పాటంశెట్టి ప్రకాశం, తిగిరెడ్డి నాగార్జున, పలువురు బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. భారతదేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పల్లెకు పోదాం గావ్ చలో అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నిన్న నుంచి ఈ కార్యక్రమం ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త గ్రామంలో పర్యటించాలి. 24 గంటల సమయం గ్రామంలోనే ఉండి గ్రామానికి సంబంధించి పార్టీ స్థితిగతులు, లబ్ధిదారులకు సంబంధించిన ఆలోచనలు, రాబోయేటువంటి రోజుల్లో ప్రతి గ్రామంలో పార్టీని ఏ విధంగా బూత్ స్థాయి దాకా అభివృద్ధి చేయాలి, బూత్ నుంచి పన్నా ప్రముఖ వరకు ఏ విధంగా వెళ్ళాలి, ఇలాంటి యోజనని చర్చించడం ప్రధానమైనటువంటి అంశం. ప్రతి ఇంటికి కొంతమంది లబ్ధిదారులు కలవడం, వారితో మాట్లాడడం ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి అంశం. ఇంకా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, అలానే రాబోయేటువంటి ఎన్నికలు, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎన్నికలకి సిద్ధంగా ఉంది. పొత్తు ఉండడానికి అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో కేంద్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా పార్టీ ముందుకు వెడుతుంది.